దళారీ వ్యవస్థ నుంచి మామిడి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ లగడపాటి రాజు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కృష్ణా మామిడికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన తెలియజేశారు. రైతాంగానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాజగోపాల్ పేర్కొన్నారు. నున్న మామిడి మార్కెట్లో 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రైతు సమాచార కేంద్ర భవనాన్ని, 15 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన హమాలీల విశ్రాంతి భవనాన్ని లగడపాటి దాసరీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లోనే మామిడి ధరలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా తెలిపేందుకు రైతు సమాచార బోర్డును ఏర్పాటు చేశామన్నారు. హమాలీలు అనారోగ్యం బారిన పడకుండా సురక్షిత నీరు అందచేయడానికి 2 ROR ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మామిడికాయలకు మద్దతు ధర అమలు చేసే అవకాశం లేదని, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏఎంసీ అధ్యక్షుడు నూతక్కి రాంప్రసాద్, ఉపాధ్యక్షుడు బంగారు విఠల్, డైరెక్టర్ శ్రీరాములు, మాజీ ఎంపీపీ వై నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డీడీ దివాకర్, నున్న తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబిరెడ్డి, కిరణ్, సుబ్రహ్మణ్యరాజు తదితరులు పాల్గొన్నారు. గుణదలలోని కాపుల రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ వేడుకలలో భాగంగా సీతారామచంద్ర స్వామి వార్లకు విశేష అర్చనలు గావించారు. వేడుకల ముగింపును పురస్కరించుకుని అన్న సమారాధన నిర్వహించినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ప్రతి ఏటా స్వామివార్ల కళ్యాణోత్సవాలు దాతల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అన్నం పెట్టాలనే కోరికతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఈ కార్యక్రమం అందరూ నాతో పాటు సహకరించిన మా వాళ్ళందరూ, నేనందరికీ వాళ్ళ పేరు నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు ఇలానే, ప్రతి యువకులు ప్రతి వాళ్ళ రెస్టారెంట్లో వాళ్ళ గడపకుండా విచ్చడివిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి, పేదవాడికి ఆకలి తీర్చే తనంగా ప్రతి యువకులు ముందుకు సాగాలని. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. విందులకు వెళ్తున్నారా? సెలవు దొరికిందంటే చాలు అనేక మంది తమ కుటుంబాలతో, స్నేహితులతో సరదాగా పార్టీలు చేసుకుంటూనో, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూనో గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో వారు తమకు లభించిన సెలవు దినాలను హాయిగా గడపడం పట్ల అధిక శ్రద్ధాశక్తులు చూపిస్తారు. అయితే వీరు ఆహారం నుంచి ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ పార్టీలు, ప్రయాణాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. చక్కని వ్యాయామ ప్రక్రియలు నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ విందులో పాల్గొనడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సొంత ఇంట్లో ఉన్న పరాయి ఊరికి వెళ్లినా వారానికి కనీసం 3 పర్యాయాలు గుండె కండరాలకు సంబంధించిన కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు చేయాలి. అలాగే అతిగా అనిపించే ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. విందులో పాల్గొనాలి అంటే తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిని ఏర్పరచుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగించే ఔషధాలైన స్టాటిన్స్తో కలిపి ఈ మందులను ఇవ్వడం ద్వారా కొన్ని ప్రాణాంతక దుష్పరిణామాలను నిరోధించవచ్చని ఈ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు కాక్స్-2 ఇన్హిబిటర్స్ వంటి ఔషధాల వలన గుండె జబ్బుల్లో ఎదురయ్యే దుష్పరిణామాలను నిరోధించవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై ముగిసిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు, వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు, నేడు పవళింపు సేవ. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్న మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని వ్యాఖ్య. వాంబే కాలనీలో అదుపులోనికి రాని డయేరియా, మరో 3 కొత్త కేసులు నమోదు, పరిస్థితి అదుపులో ఉందన్న మున్సిపల్ కమిషనర్ రవిబాబు.
వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న నగర వాసులు. ఏలూరు రోడ్లో భారీ చోరీ, పెద్ద ఎత్తున సొత్తు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.